దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద కేసు పెట్టడం జరిగింది. సరే, నిరంతర ప్రక్రియ జరిగింది. ఒక అద్భుతమైన రిజల్ట్ కూడా చూసాం. ఈ క్రమంలో చెప్పేదేమంటే, ప్రతి ఒక్కరూ ఏమని విమర్శించారంటే, పని పాట లేదు, అతనికి పట్టింది ఎవరికి పట్టలేదా, ఏం అవసరం వచ్చింది, వానికి ఎంత కట్టినా వానికి ఏం పెద్ద భయం లేదు, లెక్క లేదు, మనకు లెక్క కాదా అంత అమౌంట్ అన్న మాట మాట్లాడడం జరిగింది. కానీ అమౌంట్ ఎవరిది? ఆ అమౌంట్ ఎవరిది? వాడు ఏ స్థాయి వాడైతేనేమి అన్న ఆలోచన లేదు. మరి ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మాకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు హిస్టరీ తిరిగి చూపిస్తే పిల్లలకు ఉత్తేజం కలగాలి. నిన్న ఒక సినిమా వచ్చింది, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ స్టేషన్ ఎట్లా పడితే అక్కడ భయంకరమైనటువంటి భక్తి పొంగి పొర్లి దేశభక్తి విపరీతమైన స్థాయిలో బయటకు వచ్చేసింది. చాలా అద్భుతంగా చెప్పారు, నిజంగా అభినందించాలి. కానీ మీరేం చేస్తున్నారో, మీరు నన్ను అన్నప్పుడు నేను మిమ్మల్ని అనాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? ఎవరి ఇష్టం అంది. సో నన్ను అన్నారని చెప్పి నేను చెప్పకూడదు. సో పోరాడాను, ఒక అద్భుతమైన విజయం వచ్చింది. ముఖ్యంగా నేను వీళ్ళని ప్రశ్నించింది ఏమంటే, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం వారు అడ్మిషన్స్ కోసం అని చెప్పి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. 5,500, 3,300. సో అడ్మిషన్ స్టేజ్లో ఎంతమందిని అడ్మిట్ చేసుకుంటున్నారు, ఎంత అవుతుంది అప్లికేషన్ ఫీజు, అప్లికేషన్ కాస్ట్ ఎంత, వీళ్ళు తీసుకుంటున్నట్టు ఫీజు ఎంత. సో 500 రూపాయలు ఒక్కొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్క ప్రకారం ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తున్నారు. నెంబర్ 2 చెప్పింది ఏమంటే, అడ్మిషన్ ఫీజు ఎంత, ఇంటర్మీడియట్ బోర్డుకు చూపిస్తుంది ఎంత, ఇన్కమ్ ట్యాక్స్కి చూపిస్తుండేది ఎంత కలెక్ట్ చేస్తున్నారని చెప్తే దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ వేరియేషన్స్ వచ్చాయి. అవన్నీ బయటకు వచ్చేసాయి. హాస్టల్ మెయింటెనెన్స్, హాస్టల్ ఖర్చు అని చెప్తూ రావడం జరిగింది. నేనేమడిగంటే, ఎక్కడ కూడా హాస్టల్స్ పర్మిషన్ లేవు, అనాథరైజ్డ్ హాస్టల్స్కు ఇంత ఎక్స్పెండిచర్ ఏ విధంగా చూపిస్తారు? ఒకవైపు ఏమో హాస్టల్స్ లేవంటున్నారు, ఒకవైపు హాస్టల్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. సో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ముఖ్యంగా అడిగింది ఏమంటే, టెక్స్ట్ బుక్లు ఎంత తీసుకుంటున్నారు, ఎంత కలెక్ట్ చేస్తున్నారు, దాని యాక్చువల్ వర్త్ ఎంత, ఆ టెక్స్ట్ బుక్లు సప్లై చేసేవాళ్ళు ఎంత, ఆథర్ ఎవరు, ఈ స్ట్రక్చర్ అంతా అడిగాను. సో అక్కడ కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా ఎగ్జామినేషన్ ఫీజు ఎంత కలెక్ట్ చేస్తున్నారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంత చెప్పింది, ఎంత డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది, ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు, ఎంతమంది ఎంత అమౌంట్ కట్టలేదు, అమౌంట్ ఎక్కడ ఏ అకౌంట్ చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒక్కొక్క స్టూడెంట్ నుంచి 600 రూపాయలు వసూలు చేస్తారు. 600 రూపాయలు వసూలు చేసినప్పుడు ఒక కాలేజీలో 600 మంది విద్యార్థులు ఉంటే 3,60,000 రూపాయలు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 6 రోజులకు తీసుకుంటారు. దాంట్లో ఒక్కొక్క విద్యార్థికి ఇంత ఖర్చు వస్తుందని చెప్తున్నప్పుడు బస్సు ఫేర్ ఎంత, బస్సు డీజిల్ ఎంత ట్రాన్స్పోర్టేజ్, బస్సు బాడిగ ఎంతగా తీసుకుంటున్నారు, ఆ బాడిగ ఎవరికి కడుతున్నారని చెప్పి దాని గురించి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇవ్వడం జరిగింది. సో ప్రతి స్టేజ్లో ప్రతి చోట అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి అన్నీ బహిర్గతపరిస్తే కొన్ని కోట్ల రూపాయల డబ్బు అవినీతిమయమైంది. సో దీనికి కారకులు ఎవరు? నేను పోరాడినాను, మాట్లాడినాను అంటున్నారు. నేను కూడా మౌనంగా నాకెందుకు అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి బయటకు వచ్చేది కాదు కదా. సో విద్యను వ్యాపారం చేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టి సర్వనాశనం చేస్తూ సమాజాన్ని దోచుకుంటున్న వ్యక్తులు సహకరిస్తున్నది ఎవరు? ముఖ్యంగా ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమంటే, ఈ దోపిడీ వ్యవస్థకు సహకరిస్తున్నది ఎవరు తీసుకుంటున్నారు, ఇంత అమౌంట్ ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సరే, నేను నష్టపోయినాను, మీరు నష్టపోయింది ఏం లేదు, మీరు డబ్బులు మిగిలించుకున్నారు, శ్రమ లేదనుకుంటున్నారు. నేనేం చేస్తున్నాను? డబ్బు పోయినా బాధ లేదు, శ్రమ పోయినా అనుకునే సాధించుకోవాలనుకున్నాను. మీరేం చేస్తున్నారు? మందికి భజన చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, శంభాజీ లాంటి వాడు కావాలా, స్వామి వివేకానంద ఆదర్శంగా ఉండాలా, భగత్ సింగ్ ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎవరు ఫేస్బుక్లో, ఎవరు ఇన్స్టాగ్రామ్లో, ఎవరు వాట్సాప్లలో ఎవరు తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. రిజల్ట్ అనేది ఎక్కడుంది? నేను ఫేస్బుక్లో, వాట్సాప్లో మాట్లాడడానికి గొప్పం కాదు. కాబట్టి చేసేవాడిని చేయించేటట్టుండి వదిలేస్తే ఏ సమస్య ఉండదు. అనవసరమైనటువంటి విమర్శలు, అనవసరమైనటువంటి చర్చలు, దీనివల్ల ఉపయోగం లేదు. నేను డబ్బు నష్టపోయినాను, 10 సంవత్సరాల కాలం నష్టపోయినా. మీరు 10 సంవత్సరాలు డబ్బు మిగిలించుకున్నారు, 10 సంవత్సరాలు మీరు మందికి భజన చేస్తూ ఉన్నారు. ఇట్లుండాలి, అట్లుండాలి, ఇంత గొప్పగా ఉండాలి, స్వామి వివేకానంద గొప్పవాడు, భగత్ సింగ్ గొప్పవాడు అంటున్నారు. కానీ వాళ్ళని అనుసరణ చేసింది, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఆచరించింది ఏమీ లేదు. కాబట్టి ఎవరి సిద్ధాంతం అంది, ఎవరి ఆలోచన అంది. సో ఇప్పటికైనా మారండి, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి.
ఎక్కడైనా మాట్లాడకుండా ప్రశ్నించకుండా సర్దకపోతే రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు ఏమనేది ఒకసారి ఆలోచించుకోండి. మారతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.